అంటే తెలుగు పాట బాగా పాపులర్ అయింది ఘంటసాల గారితో. డెఫినెట్‌గా సార్. ఆయనతోనే పాపులర్ అవును. అయింది. అవును సార్. అవును సార్. అంతకుముందు నాగయ్య గారు వాళ్ళకొక వేరే ఒక ఇడియోసెన్స్‌క్రసీ అంటారు. అంటే సంగీతం ఆ పట్టు, సంగీతం నేర్చుకున్న ఆ బాణీలాగే ఉంటుంది అవును. సినిమా పాట కూడా. ఇప్పుడు మన శంకర్ మహాదేవన్ పాడితే అలాగే ఉంటుంది. అవును. ఆ! నాకు నాగయ్య గారి పాటలాగే ఉంటుంది శంకర్ మహాదేవన్ అంటే పాట. కొంచెం క్లాసికల్ టచ్ ఎక్కువ. క్లాసికల్ ఇడియోసెన్స్‌క్రసీ అంటారు దాన్ని. హ్మ్. అది ఉంటుంది ఓకే. శంకర్ మహాదేవన్‌లో కూడా. కానీ తెలుగు పాటని స్టైలైజ్ చేసి ఆ ల్యాండింగ్ నోట్స్ గాని అవన్నీ కూడా వాటి ఫిల్మ్‌కి దగ్గరగా పాడినటువంటి పెర్ఫెక్షన్ పట్టుకొచ్చింది. ఒక భక్తి గీతం పాడినా కూడా అంత అద్భుతంగా లలితంగా స్టైలైజ్ చేసి పాడడం అనేది ఘంటసాల గారు ప్రారంభించారు. డెఫినెట్‌గా సార్ తర్వాత బాలు గారు దాన్ని కంటిన్యూ చేశారు. చేశారు. అవును. మీరు ఈ తరం గాయకులు ఎవరు కూడా ఘంటసాల గారు పాడుతున్నప్పుడు బాలు గారు ఎలాగైతే ఒక కొత్త స్టైల్‌ని పట్టుకొచ్చారో ఆయన, అక్కడే ఆయన ఐడెంటిఫికేషన్ సంపాదించుకున్నది. అవును.